హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ కల్కి 2898 ఏడి ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో కల్కి విడుదల కాబోతుంది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉండడమే కాదు అందరినీ ఆలోచింపజేసేదిగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలోని కొన్ని క్యారెక్టర్ల గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథను పురాణ ఇతిహాసాల ఆధారంగా తయారు చేశారు. అశ్వత్థామ కలి పాత్రలను ఎంతో ఇంట్రెస్టింగ్గా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అసలు కలి అశ్వత్థామ మూలాలు ఏమిటి? 2898వ సంవత్సరంలో వారు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కలి పురుషుడు ఎంతో తేడాగా ఉంటాడు. అతని గురించి తెలుసుకుంటే ఇంత క్రూరమైన వాడా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. బ్రహ్మదేవుడు శరీరం నుంచి ఏది వచ్చినా అది ప్రాణం పోసుకుంటుంది. అలా బ్రహ్మదేవుడి శరీరం నుంచి పుట్టినవాడే అధర్ముడు, అంటే ధర్మానికి వ్యతిరేకంగా ఉండేవాడు. అతని భార్య పేరు మిథ్య, అంటే భ్రమ. వారిద్దరికీ పుట్టినవారు దంపుడు, మాయ. దంపుడు అంటే మోసం. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అయినా పెళ్లి చేసుకుంటారు. వారికి పుట్టినవారే లోభుడు, నికృతి. లోభుడు అంటే దురాశపరుడు, నికృతి అంటే కష్టాలు. వీళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. ఈ ఇద్దరికి పుట్టినవారు క్రోధుడు, హింస. వీళ్ళిద్దరికీ పుట్టినవాడే కలి పురుషుడు. కలి లక్ష్యం ఒకటే, లోకంలో పూజలు యజ్ఞాలు జరగకుండా చేయడం, సనాతన ధర్మాన్ని అంతం చేయడం, మనుషుల్ని రాక్షసులుగా మార్చేసి వారికి మనుగడ లేకుండా చేయడమే అతని పని. మహాభారత కాలంలో ఒకసారి విల్లు ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగిస్తాడు. అది అతని భార్య ఉత్తరకు తగులుతుంది. ఆ సమయంలో ఆమె గర్భవతి. అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు ఆమెను కాపాడి అశ్వత్థామను శాసిస్తాడు. నువ్వు చిరంజీవిగానే ఉంటావు, కానీ ఒళ్లంతా కురుపులతో కలియుగం పూర్తయ్యే వరకు ఇలాగే బ్రతుకుతావు అని చెబుతాడు. అందుకే అశ్వత్థామకు యుద్ధంలో అయిన గాయాలు కూడా మానవు. అయినా అలాగే తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఉత్తర మగబిడ్డకు జన్మనిస్తుంది. అతనే పరీక్షిత్ మహారాజు. ఒకరోజు భూదేవి ఆవు రూపంలో తన దూడ తప్పిపోయి ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన ఒక ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. కలియుగం వచ్చేసింది, జరగబోయే అనర్థాలు తలుచుకొని ఏడుస్తున్నాను అని చెబుతుంది ఆవు. అప్పుడు పరీక్షిత్ని శరణు కోరుతాడు కలి. శరణు అన్నవాణ్ణి చంపడం ధర్మం కాదు కాబట్టి కలి 5 చోట్ల మాత్రమే ఉండాలని షరతు పెడతాడు. మద్యం, జూదం, వ్యభిచారం జరిగే చోట, జంతువుల్ని చంపే ప్రదేశం, వీటన్నిటికీ కారణమైన డబ్బు దగ్గర తను ఉండాలని చెబుతాడు. కురువంశం నుంచి వచ్చిన ఒక సమర్థవంతమైన రాజు పరీక్షితినే ఎదిరించి పోరాటం చేశాడంటే కలి ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక కల్కి చిత్రంలో కలి పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారు. చాలా అసహ్యంగా భయం పుట్టేలా ఆ క్యారెక్టర్ని చూపిస్తున్నారు. నిజంగా ఒక మనిషి రాక్షసుడి రూపంలో ఉంటే ఎలా ఉంటుంది అనే దాన్ని అద్భుతంగా చూపించారు. ఇక కలియుగం అంతమవుతుంది కాబట్టి ఎక్కడా నీరు ఉండదు, మొక్క అనేది మొలవదు, మనిషి ఆయుష్ తగ్గిపోతుంది. ఇదంతా కలి వల్లే జరుగుతుంది. అతన్ని అంతం చేయడానికి తానే కల్కిగా 10వ అవతారం ఎత్తి కలిని సంహరిస్తానని విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని కల్కి పురాణంలో ప్రస్తావించారు. ఇది ప్రభాస్ కల్కి చిత్రంలో కలి, అశ్వత్థామ పాత్రలకు సంబంధించిన విషయాలు, విశేషాలు.